ఇలా కలుపుకొని ఈ సొరకాయ ముక్కలు ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే కలిపోద్ది ఇప్పుడు. సూపర్ ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ 009. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ కుకింగ్ వీడియో వస్తుంది. ఇవాళ బ్లాగ్ వచ్చి కుకింగ్ వీడియో అండి. ఏం రెసిపీ చూపిస్తున్నానంటే మీకు రొయ్యల కర్రీ. ఏంటక్క రొయ్యలు ఎన్ని ఉన్నాయి, ఎవరికి చేసి ఎవరికి పెడతావు, ఎవరు ముక్కలో పెడతావు అనుకుంటారేమో. రొయ్యలు చూస్తే కొంచెమే ఉన్నాయి కదా, దీని కాంబినేషన్ ఇంకొక ఐటమ్ వేసి వండుతాను. సూపర్ కాంబినేషన్, సూపర్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ కర్రీ కూడా ఇది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఎవరైనా ట్రై చేయకుండా ట్రై చేయండి. ఏందక్క ఇంత చెప్తున్నావు, అసలు దాంట్లో ఐటమ్ ఏందని అనుకుంటారేమో. ఇప్పుడు ఈ రొయ్యల కర్రీ అందరికి సరిపోదు కదా ఫ్రెండ్స్, దీనికి ఇంకొక ఐటమ్ యాడ్ చేసి వండుతాను. సొరకాయ కర్రీ. సొరకాయ రొయ్యలు వేసి వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఈ రొయ్యలు సొరకాయ వేసి వండుకుంటే ఇంట్లో వాళ్ళు మొత్తాన్ని సరిపోద్ది. ఎప్పుడైనా రొయ్యలు కొంచెం ఉన్నప్పుడు మనం ఇలా ట్రై చేసుకోవచ్చు. సొరకాయలోనే కాదు, వంకాయలో వేసుకోవచ్చు, బెండకాయలో వేసుకోవచ్చు, చామగడ్డలో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు సొరకాయలో వేసి వండుతాను. ఎలా చేయాలో, వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. సొరకాయని ఇలా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా. సొరకాయ, టమాటాలు, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, రొయ్యలు చూడండి ఎన్ని ఉన్నాయో, కొంచెమే ఉన్నాయి కానీ దాంట్లో వేయడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది. కొంచెమైనా పర్వాలేదు, మన కూర అంతా రొయ్యలు కర్రీ తిన్నట్టే అనిపిస్తుంది. అల్లం పేస్ట్ నేను వేస్తున్నాను. కానీ చూసారు కదా, ఇంకేముంది మామూలు ఇంకా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవచ్చు. దీంట్లో మసాలా వచ్చి ఇంకొకలా కూడా చేసుకోవచ్చు. అల్లం, తెల్లగడ్డ, ధనియాలు, చెక్క మొగ్గ, జీడిపప్పు, మిరియాలు, గసగసాలు ఇవి కూడా వేసి పేస్ట్ లాగా చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ప్రెసెంట్ అలా చేయడం లేదు, ఉత్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తున్నాను. అట్లా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది. నేను సింపుల్గా చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ కర్రీ ఎవరు తినరు, నేను మా మావయ్య తింటాము. మా ఇద్దరికి ఎక్కువ అయిపోద్ది కదా కర్రీ మసాలా వేస్తే, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తున్నాను ప్రస్తుతానికి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పినట్టుగా అల్లం, తెల్లగడ్డ, ధనియాలు, చెక్క మొగ్గ, గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ వేసి పేస్ట్ లాగా చేసుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. ముందుగా ఈ రొయ్యల్ని మనం ఉడకబెట్టుకుందాము. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి కొంచెం ఉడికించి పక్కన పెట్టుకుందాము. వేసుకోండి. దీంట్లో ఉప్పు ఉడికేటప్పుడు మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కదా, అది కాక మనం ఉప్పు వేసి క్లీన్ చేస్తాం కదా రొయ్యలు, మరి ఉప్పు కసమైపోద్ది. అందుకని చూసుకొని కొంచెం అంటే కొంచెమే వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం అలా ఊరికనే ఆవిరికి మగ్గిద్దాం అంతే. ఇది ఉడకతా ఉంటుంది, మనం పక్కన కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఇదండి కడాయి పెట్టుకున్నాను. కొంచెం హీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాను. చాలా సింపుల్ అండి, ఇది త్వరగా కూడా అయిపోద్ది కర్రీ. ఆయిల్ కొంచెం వేసుకున్నాను. ఆవాలు ఒకటే వేస్తాను నేనైతే, పోపు దినుసులు ఏం వేయను. ఏ కర్రీలో వేయను, నాకు ఎందుకు నచ్చదు పోపు దినుసులు వేయడం. కొంచెం హీట్ అయినాక ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకుందాం. ఫ్రై చేద్దాం. ఉల్లిపాయ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మామూలుగా మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అంతే ఫ్రెండ్స్, అంతే. ఇంక దాంట్లో ఏం ఉండదు, మనం వేసుకున్న మసాలా బట్టి ఉంటుంది, అంతేను. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు వేసాను నేను. ఇది కూడా ఆ పేస్ట్ని కూడా మనం నూనెలో ఫ్రై అవనిద్దాం. కొంచెం ఫ్రై అయినాక ఆయిల్లో టమోటాలు వేసుకుందాం.
టమాటాలు వేసుకొని కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకొని మగ్గిద్దాం. సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి టమాటాలు. సాల్ట్ వేసి మూతగా పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇదండి టమాటాలు చూడు ఎలా మగ్గిపోయినాయో. సాల్ట్ వేసి మూత పెట్టేసామంటే బాగా మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఈ సొరకాయ కట్ చేసుకుని ముక్కలు వేసేసుకుందాము. దీంట్లో కూడా కొంచెం పసుపు సాల్ట్ వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసి, సాల్ట్ కూడా దీంట్లో కూడా ఎక్కువ వేసుకోవద్దండి, ముక్కకి ఎక్కువ పట్టేస్తుంది, తెల్లేం మళ్ళీ ఉప్పు కసం అయిపోద్ది. పసుపు వేసుకొని ఈ నూనెలోనే కొంచెం ఆవిరికి మగ్గిద్దాము. మూత పెట్టేసుకుందాము ఒక 5 minutes అలాగా. ఇలా మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు దాంట్లో మగ్గిద్దాం. చూడండి వాటర్ వచ్చేసింది. సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా సన్న సిమ్లో పెట్టి ఆవిరికి కానీ మగ్గిస్తే వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేస్తుంది. చూడండి ఇది ఉడికేసరికి కొంచెమే అవుతుంది కూర. సొరకాయ అంతా మెత్తబడిపోద్ది కదా. అప్పుడు దీంట్లో మనం కొంచెం కారం వేసుకుందాము. మీరు ఎంత తింటారో కారము తగినట్టు వేసుకోండి. మేము కొంచెం ఎక్కువే తింటాము. కారం వేసుకొని ధనియాల పొడి, తీసుకొని వేసుకోండి. కారము చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన దీంట్లో ఇది కూడా నూనెలో కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రొయ్యలు ఆవిరి కురగబెట్టుకున్నాం కదా, ఇదండి ఆవిరి కురగబెట్టుకున్నాం కదా రొయ్యలు, ఇవి వేసేసుకుందాం. వస్తుందండి అసలైన టేస్ట్. కొంచెం ఇది కూడా కొంచెం మగ్గనిద్దాం. వాటర్ మనం ఇప్పుడు ఏమీ వేసుకోలేదు, కొంచెం మగ్గనిచ్చినాక కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం అండి, సరిపోద్ది మనకి. కొంచెం వాటర్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్. నాకు అంత వాటరీగా వద్దు, ఎందుకంటే తినేవాళ్ళు ఎవరు లేరు. గట్టిగా వండుకుంటేనే బాగుంటుందండి, నీళ్ళుగా ఉంటే బాగుండదు. అంతేనా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒక 10 నిమిషాలు సన్న సిమ్లో ఉడకనిద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్ అండి, అయిపోయింది. ఇంకా తినేయడమే ఆలస్యం. ఇవ్వండి కొంచెం చల్లారినాక ఈ వాటరీగా కూడా ఉండదు, అంతే ఉడిగిపోయింది. ఆఫ్ చేసుకోవడమేను. వడ్డించుకొని తిన్నాం. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను మీకు కూడా. చూస్తుంటే నా నోట్లో ఊరిపోతుంది నాకేమో. అసలు అయితే భలే ఉంది. ఏదైనా ట్రై చేయకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, కాలిపోతుంది. బా ఏదో మీకు చూపించాలని తింటున్నాను, కానీ నాకైతే ప్రస్తుతానికి ఆకలేదు. ఇలా కలుపుకొని ఈ సొరకాయ ముక్కలు ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే కాలిపోద్ది ఇప్పుడు. సూపర్ ఉందండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి. నాకు నీళ్ళు వచ్చేస్తుంది. మనకి ఈ రొయ్యల ముక్కలు కూడా అవసరం లేదు నచ్చుకునే దానికి, ఈ సొరకాయ ముక్కలు ఉంటే చాలు.
చాలా రోజులైంది కర్రీ చేసి నేను. ఇది చేయాలంటే రొయ్యలు క్లీన్ చేసేది పెద్ద తలనొప్పి నాకు, అందుకే ఎక్కువ చేయను ఇది. వాటి నరాలు తీయాలి, ఏంటి పెద్ద తలకాయ నొప్పి. చాలా బాగుంది. అంతే అండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.